నిషేధ భూముల జాబితాలో ఎన్ని రకాలైనటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములు చేర్చి రైతులను ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందికి కారకులు మీరు కాదా? ఆ రోజు 2014 2019 మధ్య ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా? దానికి సమాధానం చెప్పలేక మీరు చేసినటువంటి పొరపాటు ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు చేసినటువంటి పొరపాటు ఏదో ఒక విధంగా మనం పొరపాటు చేశాం కాబట్టి 2016 2017 మధ్య చాలా రకాల జీవోలు ఇచ్చారు, అవి ఏవి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. దానివల్ల రైతులు మరింత ఇబ్బందులు పడ్డారు. రైతులకు సంబంధించి కాగితాలు తీసుకొని కట్టలు కట్టి రోజు విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా పోయి ఆ ఫైల్ మళ్ళీ వెనక్కి వచ్చింది తప్ప మీరు ఏ రోజు కూడా దాని మీద దృష్టి పెట్టి రైతుల సమస్యల గురించి ఆలోచన చేయలేదు. రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఘనత ఆనాడు 2014 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి విపరీత నిర్ణయాల వల్ల రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సుమోటోగా ఎవరి అయితే 22Aలో రైతులకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో రైతులతో సంబంధం లేకుండా వాటిని క్షుణ్ణంగా విచారించి ఏదైనా అభ్యంతరకరం ఉంటే పక్కన పెట్టి మిగతా భూములన్నింటినీ కూడా రైతులకు సంబంధించి 22A నుంచి తొలగించండి అని చెప్పి వెసలుబాటు కలిగించాడు. దాని ప్రకారం ఈరోజు లక్షల ఎకరాలకి ఈరోజు ఊరట కలిగింది. ఎంతోమంది రైతులు దానికి సంబంధించినటువంటి దానిలో ఆ ఇబ్బందుల నుంచి బయటపడి 22A నుంచి ఆ ప్రైవేటు భూములు పట్టా భూములుగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా అనుభవించే పరిస్థితి ఏర్పడింది. దానితో పాటు ఏదైనా ఒక అసైన్మెంట్కి సంబంధించి మనం ఇస్తే 20 ఏళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉంటే వాటికి సంబంధించి ఫ్రీ హోల్డ్ కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. పేదలకు సంబంధించినటువంటి ఇది ప్రభుత్వ భూమి, నువ్వు కేవలం అనుభవించాలా కాబట్టి నువ్వు అనుభవదారుడు తప్ప దీనికి పట్టాదారు కాలేము అని అనుకున్నటువంటి నేపథ్యంలో 20 సంవత్సరాలు కనుక ఒక వ్యక్తి అనుభవిస్తే ఆ వ్యక్తి కానీ లేదా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారసులు కానీ వాళ్ళ ఆధీనంలోనే ఆ భూమి ఉంటే ఆ భూమికి సంబంధించి పూర్తిగా ప్రైవేట్ హక్కులు కలిగించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసుకురావడం జరిగింది. దానివల్ల దాదాపుగా 15,21,160 మంది అసైన్ రైతులకు సంబంధించి 27,41,698 ఎకరాల మీద పూర్తి యాజమాన్య హక్కులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్పించడం జరిగింది. అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించి 97,000కి పైగా కుటుంబాలకు 2,06,171 ఎకరాలకు సంబంధించి 22A నుంచి బయటకు రావడం ద్వారా రైతులకి ఊరటనివ్వడం జరిగింది. అదేవిధంగా షరతు కలిగినటువంటి భూములకు సంబంధించి 22,000 మంది రైతులకి 35,000 పైగా ఎకరాలకి వాళ్ళకి హక్కులు కల్పించాం. విలేజ్కి సంబంధించి అనేక ఇనాం భూములు ఉన్నాయి, సర్వీస్ ఇనాం కింద దాదాపుగా 1,58,000 ఎకరాలకు సంబంధించి మరొక 1,61,000 మంది రైతులకి మేలు జరిగేటువంటి విధంగా హక్కులు కల్పించాం. కాబట్టి ఈ పెద్ద మనిషి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు అన్ని విధాల 22Aకి సంబంధించి కానీ వాళ్ళ సర్వీస్ ఇనామకు సంబంధించి కానీ చుక్కల భూములకు సంబంధించి కానీ దానితో పాటు ఫ్రీ హోల్డ్గా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఇచ్చేటువంటిది కానీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత ఈరోజు కొత్తగా మేల్కొన్నట్టుగా 22Aకి అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా దాని గురించి చర్చించడం, దాని గురించి మాట్లాడడం మీకు తెలియకపోతే తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు దేంట్లో తిట్ట? పరిపాలనలో తిట్ట కాదు చంద్రబాబు నాయుడు, మ్యానిపులేషన్లో తిట్ట, అడ్మినిస్ట్రేషన్లో తిట్ట కాదు. చాలామంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద అడ్మినిస్ట్రేటర్. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ కాదు, చంద్రబాబు నాయుడు మ్యానిపులేటర్. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ అయితే ఈరోజు సర్వనాశనం అయిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఈ రాష్ట్రం అధోగతి పాలైంది, రైతులు ఇబ్బందులు పాలయ్యారు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేశాడు. చంద్రబాబు నాయుడు 2 రకాలు: ఎదుటివాడి మీద నిందలు వేయడం, తాను ఏ విధంగా సంపాదించుకోగలమనేటువంటి ఆలోచన చేయడం తప్ప ప్రజల అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మరలా చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏ అంశం మీదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీరు మీ బాధ్యతను గుర్తుంచుకొని మీకు సంబంధం లేకపోతే ఈరోజు ఏదైతే మేము ప్రశ్నలు ఎవరెత్తామో హెరిటేజ్ డైరీకి సంబంధించి ఇందాపూర్ డైరీకి సంబంధించి మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, ఆ వివరాలతో మీ ముందుకు వస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే దానికి సంబంధించినటువంటి వాయిదా తీర్మానాన్ని తీసుకుని దాని మీద మీరు సమాధానం చెప్పాలి తప్ప దాని మీద సమాధానం చెప్పలేక చెప్పుకోలేక ఈరోజు మీరు అడ్డంగా బుక్ అయ్యి దొరికిపోయిన తర్వాత దానిలో నుంచి బయటపడడానికి అనేక రకాలైనటువంటి కుట్రలు సికండర్లాగా అడ్డం పెట్టుకుని మా పార్టీలో నుంచి అమ్ముడుపోయి మీ దగ్గరికి వచ్చి మా పార్టీని ఫిరాయించి మీ దగ్గర కండువాలు వేసుకున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులంటే వాళ్ళ దగ్గర ఒకటి ఇప్పించి ఇద్దరే కూడా శాసన మండలి చైర్మన్ ఏదైతే ఉన్నాడో ఆయన దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటిని రిజెక్ట్ చేసేటువంటి విధంగా మీరు అన్ని తిరస్కరించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఇటువంటి కుట్రలు కుతంత్రాలు వద్దు. మేము మరలా అడుగుతున్నాం, మీకు ధైర్యం ఉంటే
మీ పాత్ర లేకపోతే, మీరు అవినీతికి పాల్పడకపోతే, మీరు గతంలో చేసినటువంటి ఏదైతే దీంట్లో కల్తీ ఉందని చెప్పి మీరు చేసినటువంటి అసత్యాలు ఏదైతే ఉందో అసత్య